నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మరో గుర్తు తెలియని వాహనం. కమ్మవారిపాలెంకి చెందిన సాయి నరేంద్ర అనే యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిల్లకూరులో విద్యార్థిని ఆత్మహత్య. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ మహేశ్వరి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దిగ్విజయంగా 3 నెలల పాటు చలివేంద్రం. గూడూరులోని ఐసిఎస్ రోడ్లో ముగింపు సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పులిహోర గుగ్గిళ్లు పంపిణీ చేసిన ఆ సంస్థ ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఆ యువకుడు మరికొన్ని నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరుకుంటాడు. ఆ లోపే మృత్యువు ఆయన్ను రోడ్డు ప్రమాదంలో కబళించింది. ఈ సంఘటన చిల్లకూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని కమ్మవారిపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు కమ్మవారిపాలెంకి చెందిన సాయి నరేంద్ర అనే యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకుని గూడూరు నుండి గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అదే మార్గంలో కోట నుండి గూడూరుకు వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డ సాయి నరేంద్ర అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, 3 ఏళ్ల లోపు కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం గిరిజన కాలనీలో మహేశ్వరి అనే ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం గిరిజన కాలనీకి చెందిన మహేశ్వరి గూడూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. తండ్రి, నానమ్మ వద్ద ఉంటుంది. ఏమి జరిగిందో ఏమో కానీ ఆ విద్యార్థిని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ కూడా రాసింది. తన చావుకు ఎవరో కారణం కాదని, తండ్రి బాధపడవద్దని అందులో రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలను మూయవద్దని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో రెండవది మామిడి పండ్ల రైతులు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రతి పేదవాడికి విద్యను ఇచ్చేటువంటి ఆలోచనలో భాగంగా ప్రతి గ్రామంలో, కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం జరిగింది దాదాపు 40 సంవత్సరాల క్రితం. మరి ఈ ప్రాథమిక పాఠశాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రతో తీసేయాలని చూస్తుంది. ఎందుకు చూస్తూ ఉంది? వాళ్ళ ఆలోచన పేదవాడికి విద్య అందకూడదు, పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర ఆలోచన. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.
మేము దాదాపుగా 35,000 ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చాము ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక్కొక్క ఊర్లో కూడా 3-4 ఉన్నాయి. మాలబడి ఒకటి ఉంది, గిరిజన బడి ఒకటి ఉంది, వెనుకబడిన వర్గాలకు ఒకటి ఉంది, మరి మైనారిటీలకు కూడా ఉన్నాయి, మరి అందరికీ ఉంది. మరి ఈ పాఠశాలలన్నింటినీ, పేదవాళ్ళ పాఠశాలలన్నింటినీ మూసేసి మరి ఆయన కొత్త కొత్త ఆలోచనలతో కుట్రలతో వస్తున్నాడు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు వెంటనే ఈ ప్రాథమిక పాఠశాలలను ఆపడం చేయకపోతే. సర్వేల కారణంగా పనిభారం పెరుగుతోందని ప్రభుత్వం గుర్తించి పనిభారం తగ్గించాలని సచివాలయ కార్యదర్శులు కోరారు. నెల్లూరు జిల్లా రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో వారి ఎంపీడీఓ భవానీకి వినతిపత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ IVRS సర్వే మరియు వివిధ సర్వేల కారణంగా ఉదయం 7 గంటల నుండి పని మొదలవుతుందని పేర్కొన్నారు. తీవ్ర పనిభారంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర సమేతంగా అందరం కలిసి పంచాయతీ కార్యదర్శులము సామూహిక సెలవు అనేది పెట్టడానికి ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా మాకు ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి IVRS కాల్స్ అనేటివి ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పెట్టి మేము మీద పని చేసినా చేయనట్టు, ఒకవేళ ఆ కాల్స్ కట్ చేసినా కానీ దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్గా తీసుకుంటూ మమ్మల్ని బాగా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. అలాగే మాకు సచివాలయంలో DDOగా అనే ఒక అధికారం లేనటువంటి పదవిని ఇచ్చి దానిలో ఏ సచివాలయం సిబ్బంది ఏ పని చేయకపోయినా, ఏ సర్వే చేయకపోయినా దానికి బాధ్యులుగా DDOలను చేస్తున్నారు. మరి వాళ్ళు మాత్రము మాకు ఆ సర్వేలు ఉన్నాయి, ఈ సర్వేలు ఉన్నాయి, మా మదర్ డిపార్ట్మెంట్లు వాళ్ళు చెప్పిన వర్కులు చేయాలని చెప్పని ఎగ్జామ్షన్లు తెచ్చుకుంటున్నారు. మేము మాత్రము సచివాలయంలో 11 మంది ఫంక్షనరీస్ అని చెప్పి మాకు ఉన్నటువంటి 3 ఫంక్షనరీస్తో మాత్రమే మొత్తం సర్వేని చేయించవలసి వస్తుంది. దానివల్ల మా మీద అధిక భారం అనేది పడుతుంది. ఎందుకంటే CR1 యాప్ పెట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 7:30 లోపల ఫోటోలు అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. ఈ పని చేయటకు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే తల్లిదండ్రులకు, వృద్ధులు ఉండే సెక్రటరీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. రెగ్యులర్గా మా డ్యూటీస్ అన్ని సక్రమంగా చేస్తున్నాము. అదే కాకుండా IVRS కాల్స్ అని చెప్పి పనిచేసిన డైలీ డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది కొన్ని పంచాయతీల్లో. జరిగినా కూడా కొన్ని పంచాయతీల్లో పొలిటికల్గా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పునరాలోచించాలని కోరుతున్నాము. 3 నెలల పాటు ఉచిత చలివేంద్రాన్ని దిగ్విజయంగా నిర్వహించామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముగిస్తున్న సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఐసిఎస్ రోడ్లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కొండూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో 3 నెలల పాటు ఉచిత చలివేంద్రం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ముగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 500 మందికి గుగ్గులు, పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేరి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ చలివేంద్రాన్ని 3 నెలల పాటు దిగ్విజయంగా నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని వారు వివరించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 4 నెలల నుంచి మంచి చలివేంద్రాన్ని ఇక్కడ మా స్వర్గీయులు కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో గత 3 ఏళ్లుగా మనం చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఇది 3 నెలలు పూర్తయి 4వ నెల ప్రారంభం అయింది ఈ సంవత్సరం. దీన్ని మనం చాలా చక్కగా అంటే ఈ ఒక మార్కెట్ ఏరియాలో చాలా ఎక్కువగా అంటే ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషాన్ని ఎత్తింది. ఎందుకంటే 12 నుంచి 15 క్యాన్లు ప్రతిరోజు తాగుతున్నారంటే ఇక్కడ బాగా వాటర్ బాగా తీసుకున్నట్టు మంచి పాయింట్ కూడా మాకు దొరికింది. ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలగజేసిన కొండూరు సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 4 నెలల నుంచి కూరగాయల మార్కెట్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేసిన కొండూరు సుబ్రహ్మణ్యం కీర్తిశేషులు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరిబాబు గారు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్ళిపోతున్న మా అధ్యక్షుడిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
ఎండాకాలంలో చాలామంది దాహార్తో చాలామంది ఇబ్బంది పడ్డారు. దానికి 2-3 పాయింట్లు ఏర్పాటు చేసి వైద్య సేవా సంస్థ ఒకరోజు ప్రారంభించి వదిలేయడం కాకుండా గత 3 ఏళ్ల నుంచి వరుసగా క్రమం తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి రద్దీ ప్రాంతంలో మంచి ఎండాకాలంలో చల్లని నీళ్ళు ఇవ్వడం, అది కాకుండా కేవలం ఒకరోజు పెట్టడం కాకుండా గత 3 నెలల నుంచి ఇదే ప్రాంతంలో పెట్టిన తర్వాత అవి కొనసాగించి చివరి రోజు కూడా మళ్ళీ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మా అధ్యక్షుల వారు చంద్రశేఖర్ గారికి మరియు ఈ కార్యక్రమంలో కొండూరు హరి, సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి, జి చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, మురళీ నాయుడు, వెంకటేశ్వరరావు, ప్రభాకర్, నాగరాజు, పెంచిలే, పిల్లల శ్రీనివాసులు, యశ్వంత్, విజయ్, శ్రీహరి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ఆరంభమైంది. ఈ భారీ రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. గూడూరు మండలంలోని కొందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆర్మీనిపేట గ్రామానికి చెందిన గుంటమడుగు నారాయణరాజు, సుమతి వ్యవహరించారు. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. కొండపై ఎక్కంగలేము, దండిగా మొక్కంగలేము, దండాలయ్య తల్లడిల్లు మముగనవేమి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి, సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి.
మా పాపాలన్నీ తీర్చు స్వామి. తాపమే శ్వాసగా సాగుతున్న జీవులము నీ పాద. మనుగోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బండికట్టు వేణు ఆచారి సరోజనమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు బండికట్టు బ్రహ్మయ్య ఆచారి, మల్లీశ్వరి, బండికట్టు రవీంద్ర ఆచారి, రేణుక వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగా వెలసే వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడే. మనుషులల్లో మనిషైన దేవుడే. నెల్లూరు జిల్లాల గొలగమూడిలో సమాధిలో నా కొలువున్నాడే. సత్యమైన వెంకయ్య స్వామి భక్తులనుగా పాడుతున్నడే. భక్తులనుగా పాడుతున్నడే. దివ్యమైనది. మనుగోలు చిల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద శనివారం సందర్భంగా మన మనుగోలుకు చెందినటువంటి బండికట్టు వేణు ఆచార్య గారి జ్ఞాపకార్థం, వారి ధర్మపత్ని అయినటువంటి సరోజనమ్మ గారి జ్ఞాపకార్థం, వారి కుమారులు బ్రహ్మయ్య ఆచార్య గారు, అదేవిధంగా రవీంద్ర ఆచార్య గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ శక్తిని ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రసాదించాలని చెప్పి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని, విశ్వనాథ స్వామి వారిని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు మండలంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మరో గుర్తు తెలియని వాహనం. కమ్మవారిపాలెంకి చెందిన సాయి నరేంద్ర అనే యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిల్లకూరులో విద్యార్థిని ఆత్మహత్య. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ మహేశ్వరి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దిగ్విజయంగా 3 నెలల పాటు చలివేంద్రం. గూడూరులోని ఐసిఎస్ రోడ్లో ముగింపు సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పులిహోర గుగ్గిళ్లు పంపిణీ చేసిన ఆ సంస్థ ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.